your hands, everybody. And everybody, your hands, everybody. And everybody, just clap your hands. Clap your hands, everybody. And everybody, just clap your hands. Drop it, drop it. Jam on it. Drop it, drop it. నగరా వస్తా ఉండు. Jam on it. Come on. వీడేంటి పడుకున్నాడు? రేయ్ పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే కిందకెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏమి వస్తున్నా భయపడకండి. అయిపోయా కలగా యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా వీడేం చేస్తాడు అనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగా తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు వీడేం చేస్తాడు అనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి నేను ఒక్కని జాలనారా? బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడివి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తావేంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రే నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నా. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగేవంట. నేను వస్తా ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా ఏం చేస్తావు? బలుపు ఇంకా దిగలేదు. నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? ఫోన్ డబ్బా బావ దొరికినట్టే. ఇప్పుడు బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే.
స్విచ్ ఆఫ్. ఎవ బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఈ ఫోన్ ఈ దొక్క ఫోన్ వాళ్ళు స్విచ్ ఆఫ్. ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతా బాధ. నమస్తే బండన్న. మీరా బుజ్జిపంది, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో ఏమన్నా చేస్తావా? ఓ ఈ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? రామలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారంట్రా? అది తలకాల్లో మెదడు సగం మాత్రం పనిచేస్తున్నప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. పైకి వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. రారా. అమ్మా ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవులే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, ఇక మారి పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు, బాబాయ్ అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటాడు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్టరా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దామన్నాను. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్ట్ రా. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు. అయినా దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి తొడలు తోలుడు పెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా. రే డాడీరా. రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయనా? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేను ఎక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుగదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడొద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ ముందు ఫోన్ పెట్టే. ఉరిదినమో పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా, బాగా కలిసిపోయారా. ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అయినా వేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు.